అందాల్సిన విషయం గురించి మాట్లాడుకుందాం, లేదా బలహీనల గురించి మాట్లాడుకుందాం. ఎటువంటి చట్టాలు రావాలి, ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ రావాలి, ప్రజలు ఎలా చదువుకోవాలి, ఎలా వృద్ధి చెందాలి, ఎలా ఆర్థికంగా బాగుపడాలి, ఎలాంటి ప్రభుత్వ చర్యలు ఉండాలి, ఎలాంటి చట్టాలు తయారు చేయాలి అని మనం డిస్కషన్ డిబేట్ చేద్దామనుకొని ప్రతిరోజు అనుకుంటుంటాం. కానీ కొన్ని పార్టీలు, ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? తిరుపతి లడ్డు కల్తీ అయ్యింది, చాలా బాధ కలుగుతోంది, నేను ప్రథమ భక్తుణ్ణి అని చెప్పారు. నారావారిపల్లి వారింటి నుంచి చూస్తే స్వామివారి కొండ కనపడుతుంది. ఓకే, దాని మీద ప్రభుత్వ చర్యలు తీసుకోవచ్చు. లేదా గత ప్రభుత్వంలో పనిచేసిన కరుణాకర్ రెడ్డి గారు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, ధర్మారెడ్డి గారు కానీ, జవహర్ రెడ్డి గారు కానీ, ఇతరత్రా ఎవరైనా సరే అక్కడ ఏం జరిగిందో చెబితే సరిపోయి ఉండేది. కానీ ఇది ప్రతిపక్షం ప్రభుత్వం మధ్య తగాదాలాగా ఉండకూడదు. అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అయ్యారో తెలియదు, మిగతా వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో తెలియదు, అసలు పార్టీకి ఏం సంబంధం తెలవట్లేదు. కొవ్వు గురించి, మనుషుల కొవ్వు గురించి వారి పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు. నిజంగా ఇలాంటి అధికార ప్రతినిధుల వల్లే, ఇలాంటి వాళ్ళ మాటల వల్లే వారికి 11 సీట్లు వచ్చాయి. ఆ మాత్రం సీట్లు కూడా రాకుండా చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. సరే, ఈ రోజున పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? వారు మాట్లాడాల్సిన మాటేనది. బంగారం రాగితో పోలుస్తున్నారు. లడ్డూలో ఎవరైనా సరే నెయ్యిలో జంతువుల కొవ్వు ఎందుకు కలుపుతారు, జంతువుల నూనె ఎందుకు కలుపుతారు, జంతువుల నూనె దీనికన్నా కాస్ట్లీ అని చెప్తున్నారు. అదే మాట్లాడాల్సింది. కల్తీ అంటే ఏదైనా కల్తీనే. ఏ నెయ్యిలో ఏ పదార్థం కూడా కల్తీ కాకూడదు. సైనైడ్ ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. కల్తీ కానిద్దామా? కల్తీ కానిద్దామా? దోమ ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. కానీ ఎన్ని రోగాలు వస్తున్నాయి. కాబట్టి నెయ్యి అంటే నెయ్యే. కల్తీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అలో చేయకూడదు. ఒక్క దేవదేవుడి దగ్గరే కాదు, ఏ ఇంట్లో కూడా కల్తీ చేసిన పదార్థాలు ఏ షాపు వాడు అమ్మినా తగిన చర్యలు తీసుకోవాలి. అదే మనం కోరుకుంటున్నాం. వారు ఏమన్నారు? పంది కొవ్వు దీనికన్నా కాస్ట్లీనా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మీరు ఇలా మాట్లాడబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో కూడా ఇలా మాట్లాడారు కాబట్టి మీ పార్టీకి ఆ నోట్లు వచ్చాయి. ఇక తమ్మినేని సీతారాం గారు మాట్లాడుతూ ఉన్నారు, ఒక అద్భుతంగా మాట్లాడుతున్నారు. వారు అంటారు కొవ్వు పాలలో లేదు, ఆవులో ఉంది. తమ్మినేని సీతారాం గారు నాకు 1983 నుంచి పరిచయం. వారు అప్పటికి పెళ్లి కూడా కాలేదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్గా ఎంత వృద్ధి చెందాలి, ఎంత జ్ఞానం పెంచుకోవాలి, ఎంత విజ్ఞానం పెంచుకోవాలి, మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అందరిలో ఉన్నప్పుడు చూపు జాగ్రత్తగా ఉండాలి, నలుగురిలో ఉన్నప్పుడు మాట జాగ్రత్తగా ఉండాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. ఆ మాత్రం తెలీదా? పదవులు ఎందుకు వచ్చాయి మీకు? ఇలా మాట్లాడడానికేనా? జరుగుతుందేంటి, మీరు మాట్లాడుతుందేంటి? దేవదేవుడి గురించి 4 మంచి వాక్యాలు చెప్పండి. కల్తీ లేని నెయ్యిని ఎలా తయారు చేయాలో చెప్పండి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడి దర్శనం ఎలాగో సజెషన్స్ ఇవ్వండి. అక్కడ వసతులు పెంచడానికి సజెషన్ ఇవ్వండి. వెళ్ళిన భక్తులు సంతృప్తికరంగా ఇంటికి రావడానికి ఏదైనా మార్గాలు ఉంటే చెప్పండి. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, హిందూ దేవస్థానాలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తులు బాగా రావాలి, హిందూ ధర్మం పెంపొందించాలి, భగవద్గీత, మహాభారతం, రామాయణం నిత్యం పారాయణం చేయాలి, పాఠ్యపుస్తకాల్లో పెట్టాలి, ఎలా ఉండాలో నేర్చుకోవాలి, పిల్లలందరికీ నేర్పాలి. దయచేసి మీరెవరు కూడా వైసీపీ నాయకులు కానీ ఇతర నాయకులు కానీ జాగ్రత్తగా మాట్లాడండి. అంతేకాకుండా ఆనంద్ ల్యాబొరేటరీ, అమూల్ అని జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చెప్పుకుంటారు, విజయసాయి రెడ్డి గారు అంతకన్నా గొప్పగా చెప్పుకుంటారు. మిగతా పాలన పోల్చినప్పుడు అమూల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. మరి అయినప్పుడు అదే అమూల్ ఎక్కడైతే ఉందో గుజరాత్లోని ఆనంద్లోని ల్యాబొరేటరీ టెస్ట్ చేస్తే కొన్ని పదార్థాలు దాంట్లో వచ్చాయి. టీవీలో చెప్పాలన్నా మాట్లాడాలన్నా హిందువులం కాబట్టి, హిందూ ధర్మం ఆచరిస్తాం కాబట్టి కొన్ని పదాలు వాడాలంటేనే బాధగా ఉంది. మరి వీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? మరి ఈ స్కోప్ ఏంటి? అసలు ఎందుకు జరుగుతోంది ఇలా? అసలు హిందూ మతం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, నేను ఒక వీడియోలో చూశాను ఇప్పుడే. ఇతర మతస్థులకి ఏదైనా జరిగితే ఒక సినిమా పోస్టర్ మీద మసీదు మీద అమితాబ్ బచ్చన్ గారు ఎగురుతూ ఉంటారు 30-40 ఇయర్స్ బ్యాక్. ఆ పోస్టర్ తీసేసేదాకా సినిమా బ్యాన్ చేశారు. అలా ఉండాలి.
ఏ మతస్థులైనా సరే విశ్వాసాల్ని కించపరిచేలాగా ఉండకూడదు. అదే హిందూ విషయం చూసినట్టయితే ప్రతి సినిమాలో కృష్ణుడు గురించి కానీ, మిగతా వాళ్ళ గురించి కానీ, యమధర్మరాజు గురించి కానీ ఈ వేషాలంతా వేసుకొని జోకర్లాగా లేదా ఇంకొకలాగా చాలా సినిమాలు చూపిస్తుంటారు. మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? మనం ఎందుకు ఒప్పుకుంటున్నాం? కృష్ణుడికి ఇంకేదో అంటగడుతుంటారు, ఇంకేదో మాట్లాడుతుంటారు. అదే చెప్పాల్సింది, అదేనా మనం వినాల్సింది? మిగతా మతస్థులు ఇటువంటివి చేస్తే ఊరుకుంటారా? ఇటువంటి సినిమాలు తీస్తే ఊరుకుంటారా? దయచేసి ఇప్పటికైనా సరే హిందూ సినిమాలు దేవుళ్లను కించపరిచేటట్టుగానో లేదా జోకర్లుగానో లేదా జోక్స్ వేసుకోవడానికి అనుగుణంగానో దయచేసి తీయమాకండి. హిందూ సోదరులారా, అటువంటి సినిమాలను బ్యాన్ చేయండి. ఒకప్పుడు లవకుశ కానీ, శ్రీకృష్ణ అవతారం కానీ, మాయాబజార్ కానీ ఇటువంటివన్నీ వచ్చాయి కదా. దేవతలు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మంచి చెప్తారు, ఎలా ధర్మం చెప్తారు, ఎలా చెడుని నిర్మూలిస్తారు. ఓ బకాసురుడు కానీ, ఓ కీచకుడు కానీ, లేకపోతే ఓ జరాసంధుడు కానీ, వీళ్ళందరూ రావణాసురుడు కానీ, హిరణ్యకశిపుడు కానీ ఈ రాక్షసులందరినీ ఎలా సంహరించారు అంటే చెడు మీద మంచి ఎలా గెలిచింది, ఇది కదా నేర్చుకోవాల్సింది, ఇది కదా నేర్పాల్సింది. దయచేసి ఇప్పటికైనా హిందువులంతా ఒక్కటి కండి. ఉన్నత మార్గాన్ని అనుసరించండి, ఇతర మతాలను గౌరవించండి. హిందూ మతంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరుల్ని బాగా ఆదరించండి. గుళ్ళకు మీతో పాటు తీసుకెళ్ళండి. వీలైతే మొట్టమొదటిసారిగా వాళ్లకు దర్శనం చేయించండి, వాళ్ళని పూజలో కూర్చొనివ్వండి. అప్పుడు హిందూ మతం కులరహితంగా పెరుగుతుంది. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా కులాల వారీగా లెక్కేస్తారు హిందువుల్ని. బ్రాహ్మణులు ఎంతమంది, వైశ్యులు ఎంతమంది, రెడ్డిస్ ఎంతమంది, కమ్మాస్ ఎంతమంది, కాపులు ఎంతమంది, లేకపోతే శెట్టిబల్జలు ఎంతమంది, మున్నూరు కాపులు ఎంతమంది, గౌడ్స్ ఎంతమంది, ముదిరాజులు ఎంతమంది, పద్మశాలీలు ఎంతమంది, చాకలి వాళ్ళు ఎంతమంది. అదే ఇతర మతస్థులకు లెక్కేసేటప్పుడు మైనార్టీలు 20,000, మైనార్టీలు 30,000, మైనార్టీలు 50,000, క్రిస్టియన్ సోదరులు 30,000. వాళ్ళలో మాత్రం కులాలు చెప్పరే, హిందువులు మాత్రం కులాలుగా విడదీస్తారు, మిగతా వాళ్ళని మాత్రం కలుపుతారు. వెంకయ్యనాయుడు గారు చెప్పారు, హిందువులను విడదీయండి, మిగతా వాళ్ళని కలపండి. ఇది రాజకీయం. ఒకప్పుడు రాజకీయం, ఇప్పుడు అది ఎవరు ఒప్పుకోవట్లేదు.